త్రుంచు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు ఈ విధమున మనుచు వినుచు హేళారకుడై, చాలా హేళగా కష్టపడకుండా కేవలము తన చూపుల చేత చేస్తాడు. మనమందరం చేతులతో చేస్తాం. పరబ్రహ్మము ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృజించినప్పుడు కేవలము తన దృక్కుల చేత మాత్రమే చేస్తాడు. ఇన్ని బ్రహ్మాండముల నిర్వహణ చూపులతో చేస్తాడు. ఇన్ని బ్రహ్మాండములను లయం చేయాలనుకున్నప్పుడు చూపులతోనే చేసేస్తాడు. అందుకే పోతన గారు అసలు భాగవతం ప్రారంభం చేస్తూనే శ్రీకైవల్య పదంబు చేరుటకు నైచింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అంటారు. కేవలము తన చూపుల చేత ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి పడగొట్టగలిగిన అనంత శక్తివంతుడైనటువంటి పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మము నిర్వహణ చేస్తూ ఉంటుంది. దానిని ధిక్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఏ నియమం పెట్టాడో నియమం ప్రకారం వెళ్ళిపోతాడు. కానీ నీ కొడుకు అదృష్టవంతుడు, నువ్వు అదృష్టవంతురాలి. అటువంటి కొడుకుని కన్నావు. ఆయన సూర్యుడిపోయిడు త్రోవపోయను మహాశూరులు ఎటువంటి మార్గంలో వెళ్లి వీరస్వర్గమును అలంకరిస్తారో అటువంటి మార్గంలో వెళ్లి వీరస్వర్గమును అలంకరించాడు. అటువంటి వాడి కోసం నువ్వు చింత పెట్టుకుంటావు ఎందుకమ్మా, నువ్వు బెంగ పెట్టుకుంటావు ఎందుకు అన్నాడు. నిజంగా ప్రహ్లాదోపాఖ్యానం అంతకు ముందు చదవని వాళ్ళు హిరణ్యకశిపుడు చేసిన ఈ ప్రసంగ పాఠాన్ని విన్నారనుకోండి, నేను ఏదో కొంత భాగం కంటించాను. మనకేమనిపిస్తుందంటే హిరణ్యకశిపుడికి నిజంగా ఎంత వేదాంతం తెలుసు, ఎంత భక్తి తత్వము, ఎంత గొప్పగా